ముస్లింలు రంజాన్ మాసంలో చక్కగా ప్రశాంతంగా వాళ్ళ ప్రార్థనలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఎలాంటిది లేదు. అదే సందర్భంలో వాళ్ళ బాధ్యతగా చేస్తారు. వాళ్ళ ప్రతి కార్యక్రమంలో కూడా ఒక నిబద్ధత కనిపిస్తుంది, క్రమశిక్షణ కనబడుతుంది. వాళ్ళు ఏది ఒళ్ళు కాళ్ళు అవి కడుక్కుని అదే తర్వాత ప్రార్థన చేసే సందర్భంలో ఎంతో బాధ్యతగా వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరు కూడా ఆషామాషయం కాదు. అదే సందర్భంలో 10 మందికి పేదలకి అన్నదానం చేయటము, ఆహారాన్ని అందించడం, తమకి సాధ్యమైనంత వరకు సేవాభావాన్ని చేయడం అన్నటువంటిది ఈ టైంలోనే జరుగుతుంటుంది. అయితే ఇప్పటికి కూడా ప్రధానమైనటువంటి సమస్య ఇతర మతస్థులు కానీ లేదా ఇతర భారతీయులు గుర్తు చేసేదల్లా ఇబ్బంది పెట్టే పరిస్థితులు మాత్రం తీసుకురావద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దర్గాలు గురించిన చర్చ, గుళ్ళ ముందే దర్గాలు, గుళ్ళల్లోనే దర్గాలు, ఇట్లాంటి దానికి సంబంధించి ఇందులో ప్రధానమైనటువంటిది సౌదీ అరేబియాలో దర్గాలు ఏమైనా ఉన్నాయా, దుబాయ్లో దర్గాలు ఏమైనా ఉన్నాయా, ఖతార్లో దర్గాలు ఏమైనా ఉన్నాయా, ఇది వీళ్ళు ప్రశ్నించేది. మరి ఇక్కడ మాత్రమే ఎందుకు ఈ వ్యవహారాలకు సంబంధించిన వివాదాలు సృష్టిస్తున్నారు? అట్లాగే రోడ్ల మీద ఆయా దేశాలు అంగీకరిస్తాయా? దుబాయ్లో అయితే 1000 దుబాయ్కి సంబంధించి పెనాల్టీ ఉంది, 23,673 రూపాయలు దుబాయ్లో ఇట్లా రోడ్ల మీద నమాజ్ చేస్తే అన్నటువంటిది. అదే సందర్భంలో ఎక్కడా కూడా ఇలాంటి ర్యాలీలు, ఫ్లాగులు పట్టుకుని ర్యాలీలు కానీ, అంటే కొన్ని చోట్ల పాకిస్తాన్ ఫ్లాగులు పెట్టుకుని ర్యాలీలు చేశారు కదా, కేరళ, బెంగాల్ లాంటి చోట్ల. అట్లాంటిది ఎక్కడన్నా మక్కా మదీనా దగ్గరన్నా అట్లా చేయగలుగుతారా? అక్కడ లేని ఇక్కడికే ఎందుకు వస్తుంది అన్నటువంటి పాయింటే రైజ్ చేస్తున్నారు.